వెల్కమ్ టు బెగానీ టీవీ బన్నీ టాపిక్. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు మేలు చేకూర్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు మండుతున్నా ఆ భారం రైతుపై పడకూడదనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయల సబ్సిడీని ప్రకటించింది. అసలు ఈ సబ్సిడీ ప్యాకేజీ ఎంత, రైతులకు ఏ ఎరువులు చౌకగా దొరకబోతున్నాయి, దీనివల్ల సాగు ముఖ చిత్రం ఎలా మారబోతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సాగు ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో రైతులకు అండగా నిలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎరువుల సబ్సిడీపై కీలక ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయంతో రైతులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటి వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా మోదీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఫాస్ఫేట్, పొటాసిక్ ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ రేట్లను నిర్ణయించడానికి ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడిసరుకు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయినప్పటికీ ఆ భారం సామాన్య రైతుపై పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సాగే ఖరీఫ్ కాలంలో రైతులు ప్రధానంగా వినియోగించే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ వంటి పోషకాలపై ప్రభుత్వం పారదర్శకంగా సబ్సిడీని అందజేయనుంది. దీనివల్ల మార్కెట్లో ఎరువుల కృత్రిమ కొరత ఏర్పడకుండా ఉండటమే కాకుండా వినియోగదారులు అధిక ధరలకు విక్రయించకుండా నియంత్రించే అవకాశం కలుగుతుంది. గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ బడ్జెట్ను క్రమంగా పెంచుతూ వస్తోంది. రసాయన ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు భూసారాన్ని కాపాడేలా పోషకాధారిత సబ్సిడీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ తాజా నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు వేసే రైతులకు ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువులు అత్యంత కీలకం. ఈ సబ్సిడీ ప్రకటనతో రాబోయే ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సాగు పండుగ ఖరీఫ్ సీజన్ ముంగిట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్ని తాకుతున్న సాగు ఖర్చుల వేళ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. గత రికార్డులను తిరగరాస్తూ అన్నదాత ఖాతాల్లోకి నేరుగా లబ్ధి చేకూరేలా 2026 ఖరీఫ్ బడ్జెట్ను సిద్ధం చేసింది. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. 2026 ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం ఏకంగా 41,533.81 కోట్ల తాత్కాలిక బడ్జెట్ను కేటాయించింది. ఒక సీజన్ కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం సాధారణ విషయం కాదు. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. గతేడాది గణాంకాలతో పోల్చి చూస్తే ఈసారి నిధుల కేటాయింపులో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2025 ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం 37,216.15 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఆ సంఖ్యను గణనీయంగా పెంచింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి 4,317.66 కోట్లు అదనంగా ప్రభుత్వం కేటాయించింది. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు మరియు యంత్రాల అద్దెలను దృష్టిలో ఉంచుకొని రైతుపై పైసా భారం పడకుండా చూడాలన్నదే ఈ పెంపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ప్రస్తుత కాలంలో సాగు చేయడం అంటే కత్తిమీద సామే. విత్తనం వేసింది మొదలు పంట చేతికొచ్చే వరకు ప్రతి అడుగులోనూ ఖర్చు తడిసి మోపెడవుతోంది. డిజిటల్ ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో రైతుకు మిగిలేది తక్కువైపోతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతును అప్పుల ఊబిలోకి నెట్టకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అదనపు భారాన్ని భరిస్తోంది. 41,533 కోట్ల బడ్జెట్ ద్వారా ప్రతి రూపాయి కూడా నేరుగా రైతు ప్రయోజనాలకే ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ప్రభుత్వం కేటాయించిన ఈ అదనపు 4,317 కోట్లు కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది లక్షలాది మంది రైతుల ఆశలకు ప్రతిరూపం. సాగు వ్యయం పెరిగినప్పటికీ ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించడం వల్ల రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతాయి. దీనివల్ల దిగుబడి పెరగటమే కాకుండా మార్కెట్లో పంటకు సరైన మద్దతు ధర లభించేలా చూసేందుకు కూడా ఈ నిధులు ఉపయోగపడతాయి. వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2026 ఖరీఫ్ సీజన్ను అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. సకాలంలో విత్తనాలు పంపిణీ చేయటం నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వరకు ఈ భారీ బడ్జెట్ అండగా నిలవనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడిసరుకుల ధరలు నిరంతరం మారుతుంటాయి. ముఖ్యంగా యూరియా, DAP, MOP, సల్ఫర్ వంటి ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరల్లో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సబ్సిడీ రేట్లను హేతుబద్ధీకరించింది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ మన దేశంలో రైతులకు మాత్రం స్థిరమైన సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తే ప్రభుత్వం DAP, NPKS వంటి వివిధ గ్రేడ్ల ఎరువులపై నిర్ణీత రేట్ల ప్రకారం సబ్సిడీని నేరుగా ఎరువుల కంపెనీలకు అందిస్తోంది. తద్వారా కంపెనీలు రైతులకు తక్కువ ధరకే ఎరువులను విక్రయిస్తాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడా ఎరువుల కొరత లేకుండా సజావుగా పంపిణీ జరిగేలా చూడటమే ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యం. చారిత్రక నేపథ్యం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2010 ఏప్రిల్ 1 నుండి ఈ పోషకాధారిత సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద ADPతో సహా మొత్తం 28 గ్రేడ్ల ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులను రైతులకు అందిస్తారు. నెలలోని పోషకాలను సమతుల్యం చేయటానికి, పంట దిగుబడిని పెంచటానికి ఈ రకమైన ఎరువులు ఎంతో కీలకం. ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కట్టుబడి ఉందని ఈ నిర్ణయం మరోసారి స్పష్టం చేస్తోంది. కేవలం సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా ఎరువుల నాణ్యతను మరియు లభ్యతను పర్యవేక్షిస్తూ అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా దేశ ఆహార భద్రత కూడా మరింత పటిష్టం కానుంది. అన్నదాత పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు పెద్ద ఊరటనివ్వనుంది. 41,000 కోట్లకు పైగా సబ్సిడీతో సాగు భారం తగ్గడమే కాకుండా నకిలీ ఎరువుల నియంత్రణకు, నాణ్యమైన పోషకాల పంపిణీకి కూడా మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సకాలంలో సబ్సిడీ రేట్లను ప్రకటించడం వల్ల రైతులు తమ సాగు ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది. మొత్తానికి 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మోదీ ప్రభుత్వం అన్నదాతకు భరోసానిచ్చింది.